అసెంబ్లీ ఎలక్షన్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు కేసీఆర్. మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ టికెట్ ఇస్తానని చెప్పినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటమి తర్వాత వస్తున్న ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షగా మారాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీగా లీడ్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోయిన ప్రాంతీయ పార్టీగా ఎన్నికల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి ఘోర ఓటమి చవిచూసింది బీఆర్ఎస్. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సిట్టింగ్ ఎంపీలు ఉన్న కొన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, పెద్దపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కూడా గెలవలేదు. ఇందులో హైదరాబాద్ మినహా మిగతా 3 లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు. నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ఇందులో మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బీఆర్ఎస్ వాళ్లే. అటు ఎమ్మెల్యేల బలం లేకుండా ఎంపీ సీట్లు గెలవగలమా అనే చర్చ బీఆర్ఎస్ లో జోరుగా జరుగుతోంది. మరోవైపు ఇప్పుడున్న సిట్టింగ్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిన కొద్ది కాలంలోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవగలమా అనే చర్చ సిట్టింగుల్లో ఉంది. కేసీఆర్ వారితో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఆర్థికంగా కూడా సిద్ధంగా ఉన్నారా, అధిష్టానం సహకరించకపోయినా పోటీ చేసేందుకు ఓకే చెప్తున్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.